పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గొల్లపల్లి పట్టణంలో జనసేన నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు కడారి తమ్మయ్యనాయుడు ఆధ్వర్యంలో అమ్మవారికి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ మరియు అభిషేకాలు నిర్వహించారు. శివాలయం నందు గణపతి పూజతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోగ్య సిద్ధి కోసం ఆయుష్ హోమం, రుద్రాభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పిఠాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొని మహారుద్రాభిషేకం మరియు మృత్యుంజయ నామజపం చేశారు. తమ ప్రియతమ నాయకుడు త్వరగా ప్రజల మధ్యకు రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ పెద్దలు, పేర మహిళలు మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమారామలింగేశ్వర స్వామి దేవత సంపూర్ణదానుగ్రహణాగ్నిత్యర్థం సత్యోదానం ప్రపద్యామి ఆవాహయామి సత్యోదానాయ నమో నమః సింహాసనం సమర్పయామి భవేన పాద్యం సమర్పయామి నీరుపోయిందల భవేన పాద్యం సమర్పయామి భవేవో సమాధ్యం సమర్పయామి భగవద్భవాయ నమః ఆచమనే సమర్పయామి నామదేవాయ నమః స్నానం ఓ నమో భగవతే ఓ నమస్తే అర్ధమన్యోదో వేజమే నమః నమస్తే శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే అర్ధమన్యోదో నమః నమస్తే స్తన్మయ నమః నమః యాతి జగన్నాథం భగవతే నమః సదాసంయాయ హృదయానార్తమయ యాతి అర్ధజవాదనో రామావగాసనే యామస్తరవాసంతమయ గ్రహణాగాలే యావజంగరంధస్తే వర్జస్తమే శివాంగరత్రదాంగరమాహంచే ప్రజం జగద శివేన విజయాత్యావధావధి యదాన సర్వవిద్యగ్రహ్మగుంజవనాజద అద్యవోదిన విక్తాపడమోధైవ్యోభిషగ అహేను సర్వాణ్యమయత్రవాహాత్యయాదరాజః శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమారామలింగేశ్వర దేవత సంపూర్ణదానుగ్రహణాగ్నిత్యర్థం ఆయుష్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామినే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్నాయ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమయం సమర్పయామి స్నాయామి ఓం నిధనమభయే నమః నిధనవదానాయ సమాయ దేవాయ సకాయ దేవాయ పిఠాపురం నియోజకవర్గం గొల్లపల్లి మున్సిపాలిటీలో శివాలయంలో మేమంతా కలిపి జన సైనికులు అందరూ కలిపి మా ఆరాధ్య దేవైన జనసేన పార్టీ అధ్యక్షులు, స్థానిక పిఠాపురం శాసనసభ్యులు అయిన కళ్యాణ్ గారికి అస్వస్థత కలిగినందుకు దానికి ఆయుష్మాన్ యోగం చేయడం జరుగుతుంది. ఈరోజు దీనికి తొందరగా ఆయన కోలుకోవాలని, అలాగే తెలుగు ప్రజలందరికీ, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా మంచి సేవ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పైగా ఆయన ఈ మధ్యకాలంలో చేసిన మంచి పనులు అందరికీ దేశంలో నెంబర్ వన్గా నిలవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈయన ఏదో ఒక దిష్టి రూపంగా ప్రతిపక్షాలు ఏదో ఈయనకు ఆ దిష్టి తగిలిన వల్ల అనారోగ్యం, ఆ కీడు తగిలిందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. ఇలాంటి కీళ్ళు రాకుండా ఆ దైవంగా ఎప్పుడూ ఈయనకు ఉండాలని, మంచి ఆరోగ్యంతో ప్రజాసేవ అంతా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై జనసేన.